వెల్కమ్ టు ఏవీ న్యూస్. అందరికీ శనార్థులు. ముందుగా మనం నేటి తరం దినపత్రిక, మన బొమ్మ అమరేందర్ అన్న చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి నేటి తరం దినపత్రికల్లో ఈరోజు వార్త, కాప్రా కట్ట మైసమ్మ సాక్షిగా 11 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జానట. ఇది ఎంత ఘోరం! ఇది కాప్రా కట్ట మైసమ్మ సాక్షిగా యథేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జా, రాత్రికి రాత్రే అక్రమ కాంపౌండ్ వాల్ నిర్మాణం, ప్రభుత్వ భూమి సూచిక బోర్డును మాయం చేసిన కేటుగాన్లు, సర్వే నెంబర్ 586పై రెవెన్యూ అలసత్వం ఎందుకు అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి అంశం. కాప్రా కట్టమైసమ్మ దగ్గర యథేచ్ఛగా కబ్జా అనే చిత్రాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ప్రభుత్వ భూమి సూచిక బోర్డు, రెవెన్యూ అధికారులు ట్యాంపరింగ్ చేసే కుట్ర. రెవెన్యూ అధికారులు, కాప్రా రెవెన్యూ అధికారులు ట్యాంపరింగ్ అంటే అద్దులు మార్చేటటువంటి, దాని యొక్క నక్షను మార్చేటటువంటి కుట్ర చేస్తున్నట్టు మనకు ఇలా ఈ పత్రిక ద్వారా తెలుస్తుంది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోండి సార్, విజిలెన్స్ అధికారులు అక్రమాలపై దృష్టి పెట్టండి అని చెప్పేసి ఈ వార్తా సారాంశం మనకు కనిపిస్తుంది. ఇలా సర్వే నెంబర్ 586 ప్రభుత్వ భూమి, 15 గుంటల భూమి, ప్రభుత్వ భూములు ఎవరివి, కబ్జాలు ఆపండి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి అంశం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాప్రా కట్ట మైసమ్మ సాక్షిగా 11 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా, దర్జాగా కబ్జా, రాత్రికి రాత్రే అక్రమ కాంపౌండ్ వాల్ నిర్మాణం, ప్రభుత్వ భూమిక సూచిక బోర్డు మాయం చేసి కబ్జాకు తెరలేపిన కేటుగాన్లు, సర్వే నెంబర్ 886పై రెవెన్యూ అలసత్వం ఎందుకు? గత ఎంఆర్ఓ ప్రభుత్వ భూమి అంటూ సూచిక బోర్డు ఏర్పాటు చేస్తే ఎంఆర్ఓ బదిలీ కాగానే ప్రభుత్వ భూమికి అవినీతి రెక్కలు బర్ల పాక వేసి ప్రభుత్వ భూమిని కాజేస్తున్న కేటుగాన్లు, రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసే కుట్రకు తెర. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఈ అక్రమ భూ కబ్జాలపై చర్యలు చేపట్టండి సార్, విజిలెన్స్ అధికారులు అక్రమాలపై దృష్టి పెట్టండి అని చెప్పేసి హెడ్డింగ్లతో కూడుకున్నటువంటి వార్త మన చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ అన్న రాసినటువంటి వార్తా కథనాన్ని మీకు చదివి వినిపిస్తాను. కాప్రా మండల పరిధిలోని కాప్రా డివిజన్లోని కాప్రా కట్టమైసమ్మ సమీపాన సాధన విహార్ కాలనీలోని ప్రభుత్వ భూమి 586 సర్వే నెంబర్లో 15 గుంటల స్థలం భూ ఆక్రమణకులు రాత్రికి రాత్రే ప్రభుత్వ సూచిక బోర్డులను తొలగించి 11 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడం భూ కబ్జాదారుల బరి తెగింపుకు నిదర్శనంగా మారింది. ప్రభుత్వ స్థలంలో మొదట బర్లపాక వేసుకొని ఆ తర్వాత భూ కబ్జాలకు తెర లేపాడని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ భూ కబ్జాలకు పాలకుల సహకారం వెరిసి ప్రభుత్వ భూములను కబ్జాదారులు అప్పనంగా కాజేస్తున్న ఎవరికి పట్టనట్టు వివరిస్తున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తే కేవలం దరఖాస్తుల స్వీకరణమే పరిమితం అవుతున్నారు. దీంతో కబ్జాదారులు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లోకి ప్రవేశించి అక్రమ నిర్మాణాలు చేపట్టడం పరిపాటిగా మారిందని చెప్పేసి వార్తా కథనం. రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి భూ ఆక్రమణలు, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములకు ప్రభుత్వ భూములంటూ సూచిక బోర్డును రాత్రికి రాత్రే తొలగించి అక్రమంగా చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి దాదాపు 11 కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వివరిస్తున్నారు. ఈ అక్రమ కట్టడాలపై జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని కాప్రా రెవెన్యూ మండల ప్రభుత్వ భూముల పరిరక్షణ కఠిన చర్యలు ప్రత్యేక యంత్రాంగం ఉన్నప్పటికీ మేడ్చల్ జిల్లా పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గ పరిధి కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా డివిజన్, కాప్రా కట్టమైసమ్మ ప్రాంతం, సాధన విహార్ కాలనీ, కాప్రా చెరువుకు ఆనుకొని ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములపై భూ ఆక్రమణదారులు రాత్రికి రాత్రి కబ్జా చేస్తున్నారని, రాత్రికి రాత్రి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కాప్రా రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉన్న 586 సర్వే నెంబర్లో ఉన్న 15 గుంటల స్థలంలో గతంలో కాప్రా తహసీల్దార్గా విధులు నిర్వహించిన సుచరిత ఈ స్థలం ప్రభుత్వ స్థలమేమంటూ ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సూచిక బోర్డును భూ కబ్జాదారులు రాత్రికి రాత్రి తొలగించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టడం స్థానికంగా ప్రజల్లో పెద్ద చర్చగా మారింది. గతంలో ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలం రెవెన్యూ తహసీల్దార్ బదిలీ కావడంతో ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి కావడం పట్ల స్థానిక ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. గత ఎంఆర్ఓ ఇది ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తే నేడు
అదే ప్రైవేట్ స్థలంగా ఎలా మారిందని కాప్రా డివిజన్ సాధన విహార్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. రెవెన్యూ అధికారుల మాయాజలంతోనే ప్రభుత్వ స్థలాలకు రెక్కలు వస్తున్నాయని కాప్రాలోని పలువురు ప్రజా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. భూ ఆక్రమణలకు రాజకీయ అండదండలున్నాయట. ఇది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి అంశం. కాప్రా సర్కిల్లోని కాప్రా డివిజన్ కాప్రా చెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమి స్థలం ఓ మాజీ ప్రజాప్రతినిధి కూడా ప్రభుత్వ భూమి కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నాడని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే అక్రమదారులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ₹1 ప్రభుత్వ భూమిపై పెద్ద స్థాయి భూ కుంభకోణమా అన్న ప్రశ్నలు రెక్కెత్తిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ సర్వే నెంబర్ 586గా గుర్తించి 15 గుంటల ప్రభుత్వ స్థలానికి సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. గత ఎంఆర్ఓ ఇది ప్రభుత్వ భూమి అంటూ హద్దులు ఏర్పాటు చేసి సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. కాప్రా ఎంఆర్ఓ బదిలీ కాగానే ప్రభుత్వ భూమికి అవినీతి రెక్కలు వచ్చినట్టు అయిందట. రెవెన్యూ అధికారుల మాయాజనంతో ప్రభుత్వ భూమి తారుమారు చేసే కుట్రకు తెరలేపారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని చెబుతున్న కింది స్థాయి అధికారులు భూ కబ్జాలపై అలసత్వం ప్రదర్శిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. 11 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు స్కెచ్. 11 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా రాయులకు రెవెన్యూ అధికారులు చేతులు కలపడంతో ప్రభుత్వ భూమి మాయమవుతుందని చెప్పేసి వార్తాకారాంశం. మొత్తం ఈ భూమి విలువ 11 కోట్ల విలువ చేస్తుందట. రాత్రికి రాత్రి ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ప్రవేశించి భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వాల్ ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులకే సవాల్ విసురుతున్నారట. కాప్రా డివిజన్ కాప్రా చెరువు పక్కన సాధన విహార్ కాలనీలో అత్యంత విలువైన ఈ స్థలం కబ్జాకు గురవుతుంటే తమకు కనపడదు వినపడదు అన్న చందనంగా వివరిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ స్థలాన్ని రక్షించి అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ కబ్జా వెనుక కొందరు మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారట. మొత్తం కాప్రా కట్ట మైసమ్మ సాక్షిగా 11 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుండట. అట్లాగే రెవెన్యూ హద్దుల మార్పు రెవెన్యూ అధికారుల సహకారంతో జరుగుతున్నట్టు ఈ వార్తా సారాంశంగా మనకు కనిపిస్తున్నది. తక్షణం ఇవాళ జిల్లా కలెక్టర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఆ తర్వాత ఇక్కడ సంబంధిత రెవెన్యూ అధికారులు దీనిపై చర్యలు తీసుకొని అసలు ఎవరు ఈ కబ్జాకు ఇలా సహకరిస్తున్నారో వారిపై చర్య తీసుకొని ఇలా విజిలెన్స్ అధికారులు ఇటువంటి అక్రమాలపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఇలా ఏవీ న్యూస్ కోరుకుంటుంది.